తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి. దేశ విదేశాల్లో పేరొందేలా చేశాయి. ముఖ్యంగా పండుగలు, పర్వదినాల్లో తెలుగువారి ఆచార వ్యవహారాలు ఆసక్తికరంగా ఉంటాయి. సంక్రాంతి పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. 17వ శతాబ్దం నాటి నుంచి ఉత్తరాయణ కాలంలో కోనసీమలో చేపట్టే ప్రబల తీర్థం విశిష్టత గురించి తెలుసుకుందాం. కోనసీమ అంటేనే అందానికి ప్రతీక. వేదసీమగా ఆ ప్రాంతం పేరొందింది. శ్రీశైల పర్వత సానువుల తర్వాత కోనసీమ దైవక్షేత్రాలకు పేరుగాంచింది. మోసలపల్లి గ్రామంలో తరాల నాటి జగన్న తోట ప్రబల తీర్థం వైభవం ప్రఖ్యాత గడించింది. 400 ఏళ్ల కిందట లోక కళ్యాణార్థం కనుమ నాడు ఏకాదశ రుద్రులు సమావేశం అయ్యారనేదే ప్రతీతి. అప్పటి నుండి ఏటా కనుమ రోజున జగన్న తోటలో ప్రబల తీర్థం నిర్వహిస్తున్నారని చారిత్రాత్మక కథనంతో తెలుస్తుంది. చుట్టుపక్కల ప్రాంత గ్రామాల నుంచి వచ్చే ప్రబలతో జగన్న తోట భక్త జనసంద్రంగా మారిపోతుంది. ప్రాచీన కాలంలో జగ్గన్న తోటలో 11 గ్రామాల రుద్రులు సమావేశమయ్యారట. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఏకాదశ రుద్రులు కొలువు తీరేది కోనసీమలోనేనట. నాటి నుంచి కోనసీమలో ప్రబల తీర్థానికి ప్రత్యేకత సంతరించుకుంది. సంక్రాంతి 10 రోజుల ముందు మంచి ముహూర్తంతో ప్రబల తయారీని మొదలు పెడతారు. వెదురు కర్రలతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొస్తారు. వెదురు బొంగులు ఒకదానికి ఒకటి కలిసే చోట కొబ్బరి పీచు తాడుతో గట్టిగా కడతారు. అనంతరం వాటిపై అందంగా రంగులు ముద్రిస్తారు. దీంతో ప్రభకు ఒక రూపు వస్తుంది. వస్త్రాలు పూలతో అందంగా అలంకరిస్తారు. బాల త్రిపుర సుందరి, భోగేశ్వర స్వామి, చెన్న మల్లేశ్వరుడు, వీరేశ్వరుడు, మేనకేశ్వరుడు, ఆనంద రామవేశ్వరుడు, విశ్వేశ్వరుడు, రాఘవేశ్వరుడు రూపాలతో విగ్రహాలను అలంకరించి శ్రీ రాజవత్సవాయి జగన్నాథ మహారాజుకు చెందిన జగన్న తోట మోసుకు వస్తారు. గ్రామాల నుంచి ప్రభలను ఊరేగింపుగా తీసుకొస్తారు. కాలువ దాటుకుంటూ పొలాల మధ్యన సాగే ఆ ఆధ్యాత్మిక తుంతను చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. గ్రామం నుంచి బయలుదేరిన ప్రభను ఎటువంటి పరిస్థితుల్లోనూ కింద దించకూడదట. అందుకే కాలువ దాటే సమయంలో ప్రభ ఏమాత్రం తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రభలను 20 మంది వ్యక్తులు ప్రత్యేకంగా మోస్తారు. కాలువను దాటే క్రమంలో 50 మంది శిక్షకుల నడుమ ప్రభలను దాటేస్తారు. తీర్థ అనంతరం తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళ్తారు. ఆ సుందర ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు. సుమారుగా 400 సంవత్సరాల క్రితం నుంచి మన కోనసీమలో జరిగేటువంటి ప్రతిష్టాత్మక ఉత్సవాల్లో ఈ జగ్గన్న తోట ఉత్సవం అనేది చాలా ప్రధానమైనది. ఈ యొక్క ఉత్సవానికి ఏకాదశి రుద్రులుగా 11 మంది ఈ యొక్క రుద్రులు జగ్గన్న తోట తీర్థానికి తరలి రావడం, మొట్టమొదటి దగ్గర నుంచి కూడా
ఈ 400 సంవత్సరాల నుంచి కూడా ఒక జగ్గన్న మహారాజు అనే వ్యక్తి ఇదంతా కూడా యాదృచ్ఛికంగా అక్కడికి చేరాలని చెప్పేసి ఆదేశించడం, ఆ ఆదేశం మేరకు అందరూ కూడా అక్కడికి చేరుకోవడం, అక్కడికి చేరుకున్నటువంటి దానికి ఫలితం కూడా మరి ఆ స్పాట్లోనే కనపడడం. సుమారుగా దేశాల నుంచి విదేశాల నుంచి కూడా ఈ పండగ కోసం ప్రత్యేకంగా ఎంత దారి ఖర్చులైనప్పటికీ, ఎంత ప్రయాసలైనప్పటికీ ఇక్కడ రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మరి ఆనందాన్ని అనుభవించడం ఇది కనులారా చూడవలసిందే. మరి ఆ విధంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కార్యాలయానికి మోదీ గారికి కూడా అందడం జరిగింది. ఆయన కూడా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ హైలీ ట్రెడిషన్ అని చెప్పేసి ఆయన మెసేజ్ ఫార్వర్డ్ చేయించింది. ఆ ఫార్వర్డ్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని ముఖ్యంగా కుర్రాళ్ళంతా కూడా ప్రభ దాటేటువంటి తీరు, ప్రభ జగ్గన్నతోట తీర్థంలోకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, కాలువలో దిగే తీరు అది ఎక్కడా కూడా లేని విధంగా మరి అది చూడముచ్చటైనటువంటి సన్నివేశం. అటు గంగలకుర్రు ఇటు గంగలకుర్తి అగ్రహారం కూడా రెండు ప్రభలు కూడా చాలా చక్కటి విధానంగా ఆ కాలువ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఆ వీరేశ్వర స్వామి వచ్చాడని చెప్పి అన్ని ప్రభలు తల కొంచెం కిందకు వంచి గమ్మున తర్వాత వారి గమ్యస్థానాలకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. వ్యాఘ్రేశ్వరం నుంచి శ్రీ వ్యాఘేశ్వర స్వామి, పుల్లేటికూరు నుంచి అభినవ వ్యాఘ్నేశ్వర స్వామి, మోసలపల్లి నుంచి మధుమానంత భోగేశ్వర స్వామి, గంగలకూరు నుంచి చెన్న మల్లేశ్వరుడు, వీరేశ్వరుడు, పేదపూడి నుంచి మేనకేశ్వరుడు, ఇరుసుమండ నుంచి ఆనద రామేశ్వరుడు, వక్కలంక నుంచి విశ్వేశ్వరుడు, నేదనూరు నుంచి చెన్న మల్లేశ్వరుడు, ముక్కామల నుంచి రాఘవేశ్వరుడు, పాలగుమ్మి నుంచి చెన్న మల్లేశ్వర రుద్రులను ప్రభలపై అలంకరించి మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ శరభ శరభ మహాహర మహాదేవ అంటూ జగ్గన్న తోటకు భక్తితో తరలిస్తారు. ఈ ఏకాదశి రుద్రులకు అధ్యక్షత స్థానంలో శ్రీ వ్యాఘ్రేశ్వరుడు ఉండటంతో ఆ ప్రభ తోటలోకి ప్రవేశించగానే మిగిలిన రుద్ర ప్రభలన్నిటినీ ఒక్కసారి పైకి లేపి కిందకు దించే ఆచారం నేటికి కొనసాగుతుంది. గంగళూరు అగ్రహారంలో మా యొక్క ఈశ్వరుడి పేరు పార్వతీ వీరేశ్వర స్వామి. అలాగే ఏకాదశుద్రుల్లో మా స్వామి 9వ స్వామి సర్వేశ్వర రుద్రుడు. సుమారుగా అనాదిగా 450 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉత్సవం జరుగుతున్నట్టుగా ఈ యొక్క చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అలాగే మా స్వామివారిని కనుమ రోజుని ఊరేగింపుగా ప్రభ మీద అధిష్టానం గావించి ఈ స్వామివారిని జగ్గన్న తోటకు తీసుకువెళ్ళడం, అలాగే మిగిలిన 10 గ్రామాల నుంచి కూడా ఈ యొక్క రుద్రులందరూ కూడా ఒకే చోట సమావేశం అవ్వడం భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. అలాగే ఈ యొక్క స్వామివారందరూ కూడా పూర్వకాలంలో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలతో అల్లలాడుతున్నప్పుడు ఈ యొక్క స్వామివారు జగ్గన్న మహారాజు గారి యొక్క స్వప్నంలో సాక్షాత్కరించి మీరందరూ కూడా ఒక చోట సమావేశమైతే ఈ యొక్క పరిస్థితి అంతా కూడా చక్కబడుతుందని చెప్పడం, అలాగే స్వామివారు చెప్పినట్టుగానే ఆ జగ్గన్న మహారాజు గారు ఈ యొక్క ప్రబల తీర్థాన్ని నిర్వహించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క పవిత్రమైన ఈ ప్రబల తీర్థం జరగడం మా యొక్క కోనసీమ వాసులందరికీ కూడా చాలా విశిష్టత. అలాగే దేశ నలుమూల నుండి కూడా ఇతర దేశాల నుంచి కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క జగ్గన్న తోట తీర్థాన్ని వీక్షించడం మాకు చాలా ఆనందదాయకరం.